ఇవాల్టి ముఖ్యాంశాలు. సూర్య వాళ్ళమ్మకి జాగ్రత్తలు చెప్పి ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని పనికి బయలుదేరతాడు. మధ్యాహ్నానికి తన కడుపు నొప్పి విషమించడంతో సూర్యకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళ అమ్మ. అదే టైంకి సూర్య ఫోన్ వాటర్ లో పడడంతో కాల్ కనెక్ట్ కాదు. సాయంకాలానికి సూర్య తన ఇంటికి పరుగులు తీయగా అక్కడ చనిపోయిన వాళ్ళ అమ్మని చూసి కుప్పకూలిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ సూర్య, రవి ప్రసాద్ మెడికల్ షాప్ లో కలుసుకుంటారు. అక్కడ సూర్య వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలుసుకోవడంతో రవి షాక్ అవుతాడు. మందుల్లో ఏదో తేడా ఉండొచ్చు అని అనుమానిస్తాడు రవి. కొద్దిగా పరిశీలించగా చాణక్య తెలుసుకునేది ఏంటి అంటే తన అనుమానం నిజమే అని, వఖత్ ఫార్మ్ అనే ఈ కొత్త ఫార్మా కంపెనీ కల్తీ మందులు తయారు చేస్తుందని. తన అమ్మ ఇంక లేదు అన్న వార్తని తట్టుకోలేని సూర్య ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలోనే చాణక్య నుంచి కాల్ వస్తుంది. తన అమ్మలాగే చాలా మంది ఆ కల్తీ మందులకి బలైపోతున్నారని, వాళ్ళని కాపాడడానికి సూర్య హెల్ప్ కావాలి అని చాణక్య కోరతాడు. అంతేకాదు తన అమ్మ చావుకి కారణమైన ఆ వ్యక్తిని వచ్చే గురువారం కల్లా ముఖ్యాంశాల్లో చూపిస్తానని చాణక్య శపథం చేస్తాడు. రితికాని వేసేయడానికి ఎన్నో పథకాలేశాను, కానీ ఏదీ ఫలించట్లేదు. అందుకే ఈసారి తను వేసుకోబోయే కాఫ్ సిరప్ లోనే కలిపేస్తున్నా. అసలు విషయం తెలియక విషం తాగి చచ్చిపోతుంది. ఏమైందండి? ఇవాళ సండేనే. ప్రపంచమంతా ఈరోజు ఎస్ అని అంటే మీరేంటండి నో అని అంటారు? ఈరోజు ఆఫీస్ ఉండదు, పని ఉండదు, టెన్షన్ ఉండదు, అన్వేషణ ఉండదు, వృత్తిగా ఉండదు. అబ్బాబాబా, ఈ సీరియల్ పిచ్ ఏంటండి మీకు? ఈ టూత్ పేస్ట్ అయిపోయింది, కొత్తది పెట్టలేదు. కరెంట్ ఏంట్రా ఇప్పుడు తీసారు? రే కూల్ రా. కరెంటు పోతే కూల్గా ఎట్టుంటారా? కరెంట్ ఉందిరా. అందుకే ప్రతిదానికి అరవకూడదు. రెగ్యులేటర్ ఆఫ్ లో పెట్టిందే. అబ్బాబాబా, సండే వస్తే చాలు సీరియల్ రాదని చిరాకు ప్రతి చిన్నదాన్ని చూపిస్తూ ఉంటాడు. వంటన్నా నచ్చితే బాగున్ను. కన్సల్టింగ్ ఆన్లైన్ డాక్టర్, పేమెంట్ డన్. హలో డాక్టర్. చెప్పండి, నిద్ర బాగా పడుతుందా? నిద్ర బాగానే పడుతుంది డాక్టర్, కానీ ఈ మధ్య తలనొప్పి బాగా వస్తుంది. గూగుల్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ అని చెప్తుంది. భయమేస్తుంది డాక్టర్. తలనొప్పి అన్నది కామనే. అమ్మయ్యా. అది బ్రెయిన్ ట్యూమర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలకి కామన్ సిమ్టమ్ అని చెప్తున్నా. డాక్టర్ ముందు నేను ఇచ్చే పెయిన్ కిల్లర్స్ వేసుకో, 2 రోజుల్లో తగ్గిపోవాలి. లేదంటే 3వ రోజు నీకు మూడిందని అర్థం. డాక్టర్ ఉండేసుకున్నాడేంటి? ఏంట్రా 2 ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకున్నావు, అంత తలనొప్పిగా ఉందా? అవునరా, ట్యూమర్ ఏమో అని భయంగా ఉంది. ట్యూమరా? ట్యూమర్ అంటే ట్యూమర్. ఎవడ్రా ఇడు? తిని చెప్పండి ఎలా ఉందో. నచ్చే ఉంటుంది కదా. బాలేదండి? బాగుండడం కాదు, అద్భుతంగా ఉంది. ఎలా చేస్తావు అసలు? పొగడతలు కూడా తిట్లాగా ఉండేంట్రా బాబు. ఈరోజు గడిస్తే చాలు. అంతా ఓకే వదినా, సండే కదా, ముక్కలేదా? అయ్యో ఎందుకు లేదు హర్ష, ఇదిగో పద్మ చేసిన చికెన్. చికెనా? అయ్యయ్యో. అబ్బా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో చికెన్ షాప్కి వచ్చి చచ్చావు. కనీసం నిన్ను సరిగ్గా ఉండున్నా నీ చావుకు కారుతూ ఉండేది. కానీ ఈ పక్కింటి పద్మ పిచ్చి వంటకాలకి మన ఇద్దరం బలైపోయావు. నీ ఆత్మకి శాంతి కలుగుగాక. ఏంట్రా లంచ్ ఏంటి? సండే కదా, మంచి చికెన్ ప్లాన్ చేయొచ్చుగా.
ఇవాళ వండాల్సి ఉంటా నీది. హ్మ్? వెళ్ళి చికెన్ ఉండిపో. మ్మ్. అంటే చికెన్ తిని తిని బోర్ కొట్టింది. మ్యాగీ చేయనా? నీ బద్ధకంలోన నేనే వండుతాలే. ఏ? హ్మ్? హలో సార్. ఏరా మొన్న మనం హ్యాండిల్ చేసిన మిషన్ తీవ్రవాద్ రిపోర్ట్ పంపరా అంటే నువ్వేం పంపావురా? హ్మ్? చదువుతా ఆగు. సబ్జెక్ట్ మిషన్ తీవ్రవాద్ రిపోర్ట్. ఏజెంట్ చాణక్య, జూనియర్ ఏజెంట్ కుంభకర్ణ రిపోర్టింగ్ దట్ మిషన్ తీవ్రవాద్ ఈస్ అకంప్లీష్డ్. హే. ఓవర్. హ్మ్. ఇది రిపోర్టా ట్విట్టర్లో ట్వీటా? రిపోర్ట్ అంటే హెడ్లైన్స్లో చిన్నదిగా రాయడం కాదు, డీటెయిల్డ్గా రాయాలి. అది మనం ఎలా పట్టుకున్నాం కాదు, నేనెలా పట్టుకున్నాననేది డీటెయిల్గా రాయాలి. హ్మ్. అంటే కొత్త కదా సార్. కొత్త హ్మ్. సరే, నిన్ను యూబీఐ నుంచి ఎందుకు తీసేయాలని రిపోర్ట్ రాసి పంపుతాను, దాని రెఫరెన్స్గా తీసుకొని నేర్చుకో. సరేనా? సార్ సారీ సార్. చూస్తున్నా, ఇదే ఇంకోసారి రిపీట్ అయిందనుకో నిన్ను. హ్మ్. ఏంటి సార్ ఇవాళ ఇంత కోపంగా ఉన్నాడు? సరే, ఇప్పుడు నీకు నేను ఎందుకు కాల్ చేశానంటే వక్కద్ ఫామ్. నిన్న నువ్వు పంపించిన డీటెయిల్స్ ప్రకారం ఒరిజినల్ మందులకి ఈ వక్కత్ ఫామ్ మందులకి ఏదో తేడా ఉందని నాకు అర్థమవుతుంది. హ్మ్. ఈ వక్కత్ ఫామ్ వెనకాల ఎవరున్నారో మనం ఫస్ట్ కనిపెట్టాలి. అదేముంది సార్, సింపుల్. ఇప్పుడు ఆ టాబ్లెట్ వెనకాల అడ్రస్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తే సరిపోతుంది. అరే, నువ్వు పుట్టుకతోనే ఇలా పుట్టావా లేదా మధ్యలో ఏమైనా కోర్స్ చేసావా? సార్, బినామీ అంటే ఎవరో తెలుసా? హ్యాపీ బర్త్డే సినిమాలో రవితేజ నడిమలే కదా సార్. నీ అబ్బా, నేను చెప్పింది ఆ బినామీ గురించి కాదు. హ్మ్? ఇన్ జనరల్ బినామీ అంటే ఎవరో తెలుసా? హ్మ్. మ్హూ. రియల్ పర్సన్ యునానమస్ గా ఉండి వాడి ప్లేస్ లో ఇంకోని సెట్ చేసి వ్యవహారం అంతా నడుపుతూ ఉంటారు. ఓ. ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్ వెనకాల అసలైన వాళ్ళు ముసుగులో ఉంటారు. ఇప్పుడు మనం వెతికినా కూడా బినామీ దొరుకుతాడేమో గానీ వాడి వెనకాల ఉన్న కల్ప్రిట్ మాత్రం దొరకడు. పైగా ఈ వక్కత్ ఫామ్ CEO మూర్తి బ్యాక్గ్రౌండ్ చూస్తే వాడికి అంత సీన్ లేదని నాకు గట్టి నమ్మకం. మరి ఇప్పుడు ఆ ఒరిజినల్ విలన్ ఎలా సార్ పట్టుకునేది? నెక్స్ట్ థర్స్డే కల్లా ముఖ్యాంశాల్లో ఆ దొంగ నా కొడుకుని నీకు చూపిస్తాను. ఇదే ఈ చాణక్య శబదం. ఇవాల్టి ముఖ్యాంశాలు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనబడుతున్నట్టు హెచ్చరించిన గవర్నమెంట్. గోల్కొండ PS పరిధిలో మిస్ఫైర్, మహిళ కాలంలోకి దూసుకు వెళ్లిన బుల్లెట్. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న డిప్యూటీ సీఎం. అకస్మాత్తుగా పేలుతున్న ధూమ్ధామ్ కంపెనీ బ్యాటరీ బైక్లు, డిక్కీలో పెట్టిన పచ్చి మాంసం కాలి తందూరి అయినట్టు సమాచారం. గరిష్టల వద్ద లాభాల స్వీకరణ, మరోసారి ఫ్లాట్గా సూచీలు. ప్రసాద్ గారు, అసలు మీ షాప్లోకి మెడిసిన్స్ ఎలా వస్తాయి? కొత్త బ్రాండ్స్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? ఎంఆర్స్ మెడికల్ రిప్రజెంటేటివ్స్. ఏ మార్కెట్ అయినా అన్ని రోజులు ఒకే బ్రాండ్ ఉండదు. కొత్త కొత్త థియేటర్స్ వస్తుంటాయి, కొత్త కొత్త సూపర్ మార్కెట్స్ వస్తుంటాయి, కొత్త కొత్త బట్టల బ్రాండ్స్ వస్తుంటాయి. అలాగే మెడిసిన్స్లో కూడా కొత్త కొత్త కంపెనీస్ వస్తుంటాయి. కొత్త బ్రాండ్స్ డీల్ చేయడానికి సేల్స్ మ్యాన్ ఇంటింటికి తిరిగినట్టు ఈ ఎంఆర్స్ మెడికల్ షాప్స్కి వస్తూ ఉంటారు. చెప్పండి, ఏం మందులు కావాలి? నేను మందులు తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. వకత్ ఫామ్ జనరల్ వీక్నెసెస్ నుంచి హార్ట్ కండిషన్స్ వరకు, సిరప్పుల నుంచి సిరంజీల వరకు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ నుంచి యాంటీసైకోటిక్ డ్రగ్స్ వరకు అందరికీ అందుబాటైన ధరల్లోనే ఒక కొత్త బ్రాండ్. అంతా సరే, ఇంతకీ లైసెన్స్డేనా? ఇది స్టేట్ కంట్రోల్ లైసెన్స్. ఇది నేషనల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ లైసెన్స్. చెప్పండి, ఏ డ్రగ్స్ ఎన్ని యూనిట్స్ తెప్పించమంటారు? కానీ నాదొక క్వశ్చన్,
మీ దగ్గరికి మెడిసిన్స్ తీసుకొస్తే సేల్స్ ఎలా అవుతాయి? ప్రిస్క్రైబ్ చేయాల్సింది డాక్టర్స్ కదా. అది సరే, మరి డాక్టర్స్? వాళ్ళకి ఆల్రెడీ రౌండ్ అయిపోయింది. హాయ్ సార్, చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ వకత్ ఫామ్ అండ్ ఇది మా బ్రోషర్. మా మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ హిస్టరీలోనే ఒక రెవల్యూషన్ అండ్ వీఆర్ లాంచింగ్ అవర్ మెడిసిన్స్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ. ఆల్రెడీ ఉన్న బ్రాండెడ్ కంపెనీస్కి మా కంపెనీకి కంపారిజన్ చేస్తే నువ్వు ఈ చేట భారతం చెప్పే టైంలో నేను 25 మంది పేషెంట్స్ని చూడొచ్చు. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం అండ్ మనీ, ఎస్పెషల్లీ మనీ. సో డైరెక్ట్గా అక్కడికే వచ్చేద్దామా? మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీరు పేషెంట్స్కి రాసే ప్రిస్క్రిప్షన్లో స్పెసిఫిక్గా వకత్ ఫామ్ మెడిసిన్సే రాయండి. మీరే కాదు, దగ్గరలో ఉండే అన్ని లొకాలిటీస్కి వెళ్తున్నాం, అన్ని హాస్పిటల్స్కి వెళ్తున్నాం, డాక్టర్స్తో కూడా మాట్లాడుతున్నాం, తర్వాత మెడికల్ షాప్స్కి కూడా వెళ్తాం అనుకోండి. అండ్ ఎవరైనా ఈ బ్రాండెడ్ మెడిసిన్సే ఎందుకు అంటే యూ హ్యావ్ ఏ రీజన్ టు. వకత్ ఫామ్ మెడిసిన్స్ వల్ల మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ మీ కన్సల్టేషన్ ఫీజు కట్టి మీరు రాసే టెస్టులకి వేలు కట్టి కనీసం మెడిసిన్స్లో అయినా 10-15 మిగిలించుకోవాలనుకుంటారు చూసారా, అక్కడే మా వకత్ ఫామ్ దిగుతుంది. థ్యాంక్ యూ సార్. సో మీరందరూ అమ్ముడుపోతున్నారనమాట. స్టేట్ అథారిటీ, నేషనల్ డ్రగ్ అథారిటీ వీళ్ళు అప్రూవ్ చేసిన డ్రగ్సే కదండి. మేమేమన్నా సొంతంగా అమ్ముతున్నావా? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే ఇస్తున్నాం. రేపు నువ్వు జాబ్ మానేస్తే నీకు డబ్బులు ఎట్లారా? ఏమోరా, నాకైతే ప్రస్తుతానికి మనశ్శాంతి కావాలి. ఏ పని చేయాలనిపించట్లేదు. సరేరా, జాగ్రత్త మరి. ఓకేరా. ఎవరు నా అకౌంట్కి ఎంత మనీ పంపారు? హలో సూర్య, చెప్పండి సార్. నువ్వు రంగంలో దిగాల్సిన టైం దగ్గర పడింది. చెప్పండి సార్, ఏం చేయమంటారు? సూర్య, మీ అమ్మ వాడిన మందులు వకత్ ఫామ్ కంపెనీది. ప్రతి వృత్తిలోనూ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, అవినీతిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి డాక్టర్స్ని వాళ్ళు నువ్వు ఎతకాలి. మీ లొకాలిటీలో ఉన్న ప్రతి క్లినిక్కి వెళ్ళు. మీ అమ్మకి ఏదైతే పెయిన్ వచ్చిందో అదే పెయిన్ నీకు వచ్చిందని చెప్పు. ఆ డాక్టర్స్ రికమెండ్ చేసే మందులు, టెస్ట్లు చూడు. వాటిల్లో నీ దగ్గరున్న ప్రిస్క్రిప్షన్ లాగే వకత్ ఫామ్ మెడిసిన్స్ రికమెండ్ చేసే డాక్టర్స్ లిస్ట్ తీ. వీళ్ళందరూ నువ్వు కన్సల్ట్ అయిన డాక్టర్ లాగే అమ్ముడిపోయిన వాళ్ళు. కానీ ఒక్కరైనా ఉంటారు, అతను మాత్రం వకత్ మెడిసిన్స్ కాకుండా ఒరిజినల్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు. అతను దొరకగానే నాకు చెప్పు. సరే సార్, చెప్తా. ఈ టెస్టులు చేయించుకోండి, మా ల్యాబ్లో చేయించుకోండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. 20% ఆఫ్ అని చెప్పి నా దగ్గర ఫుల్ లాగేద్దాం అన్నాగా. ఏంటి సార్ ఇన్ని మందులు రాస్తున్నారు? మందులు కాదు, టెస్ట్లు. ఏంటి ఇన్నెందుకు సార్? అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా తెలియాలంటే తప్పు. తీసుకోండి. ఏంటివి? మెడిసిన్స్. మాది క్లినిక్ కమ్ మెడికల్ షాప్. మేము ఇక్కడ ప్రిస్క్రిప్షన్తో పాటు మందులు కూడా ఇస్తాం. మీరు కూడా కన్సల్టింగ్ ఫీజుతో పాటు మందుల డబ్బులు కూడా ఇవ్వాలి. ఈ విటమిన్ టాబ్లెట్లు, సిరప్లు ఎందుకండి? బలానికి. నా ప్రాబ్లం అది కాదుగా. వేసుకుంటే మంచిదే కదా. మీ టోటల్ 2432. సిమ్టమ్స్ చూస్తుంటే ఫుడ్ పాయిజన్లా ఉంది. అమ్మా, కనీసం ఒక్కడైనా కరెక్ట్గా చెప్పగలిగాడు. వెంటనే మిమ్మల్ని అడ్మిట్ చేయాలి. అడ్మిటా? అవును. హలో హాస్పిటల్, మనకు బాగా కావాల్సిన ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తారు. ఆయన ఇమీడియట్గా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయండి. ఇంతకీ మీరు వెళ్ళగలరా లేక మీకోసం అంబులెన్స్ ఏమైనా బుక్ చేయాలా? జస్ట్ 250 రూపీస్ ఫర్ కిలోమీటర్ అంతే. అక్కర్లేదు సార్, నేనే వెళ్తాను.
హలో సూర్య. హలో సార్. ఏంటి అప్డేటు? ఏంటి సార్ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు? వీళ్ళ మన చుట్టూ ఉన్న డాక్టర్లు డబ్బుల కోసం మన ప్రాణాలతో ఆడేసుకుంటున్నారు కదా సార్. కానీ ఒక్కరున్నారు సార్, మొత్తానికి ఒక నిజాయితీ గల డాక్టర్ దొరికేశాడు సార్. చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఫుడ్ పాయిజన్ అని తెలుస్తుంది. ఎర్లీగానే వచ్చావు. ఈ మందులు రాత్రి వేసుకో. సరే సార్. ఇవి రేపటి నుంచి 3 రోజులు. కోర్సు మధ్యలో ఆపకు. బయట ఫుడ్ తినకు. లైట్ ఫుడ్ తిను. ఇడ్లీ పెరుగన్న లాంటివి. సార్. సరే సార్. సార్ మీ ఫీజు 100 రూపీస్. మా అమ్మని అక్కడ తీసుకెళ్ళి ఉంటే బ్రతికిపోయే సార్. ఉంటాను సార్. మంచిది. హలో. హలో సార్, నా పేరు రవి. చెప్పండి. ఇవాళ మీ దగ్గరికి కడుపు నిప్పుతో సూర్య అని ఒక పేషెంట్ వచ్చాడు కదా సార్. యాక్చువల్గా కడుపు నొప్పి అతనికి కాదు సార్, వాళ్ళ అమ్మకు వచ్చింది. వేరే డాక్టర్కి చూపిస్తే వక్కత్ ఫామ్ మెడిసిన్స్ ఇచ్చాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. ఐ వాజ్ రైట్. ఏంటండి రోజంతా ఎన్నో హాస్పిటల్స్ తిరిగా ఇంత ఖాళీగా ఎక్కడా చూడలేదు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ డాక్టర్ ధనవంత్రి గారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వకత్ ఫామ్. మీరు పేషెంట్స్కి రాసే మెడిసిన్స్ ఏవో మా బ్రాండ్వి రాశారనుకోండి, ఇది మీదే. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా నువ్వు ఇవ్వాల్సిన లంచం కాదు, బ్రోషర్. ఆహా, ఓకే. సో మా మెడిసిన్ కాంపోజిషన్స్ వచ్చేసి ఐ కెన్ రీడ్. ఇంకెంతసేపు చదువుతాడు? మీ ట్యాబ్లెట్ బయో అవైలబిలిటీతో ఇష్యూ ఉంది. మీ ట్యాబ్లెట్ ఎఫిషియన్సీ, పొటెన్షియల్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఈ చుట్టుపక్కల డాక్టర్స్ అందరినీ కొనేసి ఉంటావు. వాళ్ళు ఇవే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక 6 months తర్వాత సర్వే కండక్ట్ చేస్తాను మీ డ్రగ్స్ని టెస్ట్ చేయడానికి. నాకు ఎఫెక్టివ్గా అనిపిస్తే అప్పటి నుంచి ప్రిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు నువ్వు నాకు ఇది కూడా ఇయ్యక్కర్లేదు. ఆల్రెడీ టెస్టింగ్లన్నీ అయ్యే లైసెన్స్ వచ్చింది. నేను లైసెన్స్ నమ్మను, నా సెన్స్ నమ్ముతాను. బ్రోషర్ నమ్మను, నేను షూర్ అయితేనే నమ్ముతాను. వెల్త్ నమ్మను, హెల్త్ నమ్ముతాను. ఏదో ఈగలు దోలుకుంటున్న మీ క్లినిక్కి కాస్త ఆదాయం వస్తుంది, హెల్ప్ చేద్దాం అని వచ్చా. అయినా మీ ఒక్క క్లినిక్ మా మెడిసిన్స్ రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? మిగతా డాక్టర్ల సంగతి నాకు తెలియదు, కానీ నేను రాసే ఏ ప్రిస్క్రిప్షన్ అయినా ప్రాణాలు కాపాడడానికే కానీ నా జేబులు నింపుకోవడానికి కాదు. మళ్ళీ చెప్పనా? అక్కర్లేదు. ధన్వంతరి గారు, సారీ డాక్టర్ ధన్వంతరి గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ మెడికల్ ఫీల్డ్కి వక్కత్ ఫామ్ అనే కొత్త రోగం వచ్చింది. దీనికి ప్రిస్క్రిప్షన్ మీరు రాయండి, ట్రీట్మెంట్ నేను ఇస్తా. ఓకే. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? ఏజెంట్ చాణక్య. చాణక్య? మీ అమ్మ చనిపోయినట్టే అలాంటి కల్తీ మందులు వాడి ఎంతమంది బలై ఉంటారు కదా. అందుకే నేను డిసైడ్ అయ్యా ఈ మెడికల్ మాఫియా వెనకాల ఉన్న క్రిమినల్ని ఎక్స్పోజ్ చేయాలని. వాడికి పడే శిక్షను చూసి వాడిలాగా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గుండె దద్దరిల్లిపోవాలి. అలా జరగాలంటే నాకు నీ